హాయ్ అంకుల్ని బాయ్, మిమ్మల్ని కలుసుకున్నందుకు హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం కదా పీకేల్ ఆడడం. గ్రేట్ కమ్ బ్యాక్ భాయ్. వెల్కమ్ టు పట్నా పైరేట్స్. థ్యాంక్ యూ సుధాకర్. పాట్నా మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ పీకేల్ ఆల్సో. నేను లాస్ట్ గా పీకేల్ లో ఆడిన టీం ఏదైనా ఉందంటే అది మన పాట్నా పైరేట్సే. అసలు నేను ఆప్షన్ లో బై అవుతాను అనుకోలే. థ్యాంక్ యూ పాట్నా పైరేట్స్ నన్ను నమ్మినందుకు. భాయ్ నువ్వు గ్రేట్. పీకేల్ కోసం గట్టిగానే ప్రాక్టీస్ చేసినావుగా. నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందిగా. ఏం మాట్లాడాలో తెలుసులే సుధాకర్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము రీసెంట్ గా ఏషియన్ సిటీస్ ఛాంపియన్స్ గెలిచాము. పాట్నా నన్ను నమ్మినందుకు నేను టీం ని గెలిపించే ప్రయత్నం చేస్తాను. యాంకుల్ని బాయ్, మన టీమ్ లో స్టార్ రైడర్ లేరు. ఈ సీజన్ లో మీరే స్టార్ రైడర్ పాట్నాకి. నేనే కంబ్యాక్ గా వస్తే నన్ను స్టార్ అంటే నువ్వు ఉన్నావు కాక జూనియర్ ప్రదీప్ గా మళ్ళా డుప్కి కూడా కొడుతున్నావు. ఇక మన టీమ్ లో స్టార్ ఎందుకు? ఏమయ్యా అంకిత్, ఉన్నావుగా నువ్వు స్టార్ డిఫెండర్ గా. మళ్ళా నీకు ఒక తోడు కూడా దొరికాడుగా. ఎందుకు మనకు స్టార్స్? మనమే స్టార్స్ లో ఆడుదాం. ఇక మన ముందుకు ఎవరు పోటీ? అంతే, అదే కాన్ఫిడెన్స్ తో మ్యాచ్ లో దిగుదాం. బ్రో నీకు తెలుస్తలేదు, ఒక స్టార్ ప్లేయర్ టీమ్ లో ఉంటేనే టీమ్ కి వాల్యూ అండ్ ఫేమ్. అలాంటిది మన టీమ్ లో ఒక్కరు కూడా లేరు. ఎలా గెలుస్తాం అనుకుంటున్నారు మీరంతా? అంకిత్ నువ్వు ఆగు. ఎందుకు టీమ్ ని డిసప్పాయింట్ చేస్తున్నావు? లాస్ట్ సీజన్ లో మనం బెస్ట్ గా ఆడినంగా. అదే పర్ఫార్మ్ ని ఈసారి కంటిన్యూ చేద్దాం. ఏం కాదు, మనం చూసుకుందాం. లాస్ట్ సీజన్ అంటే సచిన్ అండ్ మంజిత్ ఉన్నారు. ఇప్పుడు ఎవరున్నారు? ఉన్నాంగా మేము. యాంకున్లీ, సందీప్, మీటు శర్మ, నేను. ఇక మేము చెలరేగిపోతాం రైడింగ్ లో. మీరు డిఫెండింగ్ చేయండి. అదే విధంగా మాకు సపోర్టింగ్ గా ఉండండి. ఓకే సుధాకర్, మేము డిఫెండింగ్ చూసుకుంటాంలే. ఎందుకంటే మన టీమ్ లోకి ఒక కొత్త బెస్ట్ డిఫెండర్ జాయిన్ అయ్యాడు. తను ఎవరో కాదు, శుభం. తను లాస్ట్ సీజన్ లో బెస్ట్ ఇచ్చాడు. ఇక మాకు ఎవరు పోటీ రారు. శుభం భాయ్, ఎలా ఉన్నావు నువ్వు? మ్యాచెస్ కి రెడీనా? సుధాకర్ చూసావుగా నా బేట, లాస్ట్ సీజన్ లోనే టాప్ 10 లో ఒకరిని. ఈసారి ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంటా. శుభం భాయ్, నువ్వు రెడీ అంటే మేము కూడా రెడీగానే ఉన్నాం. అవును సుధాకర్, ఈసారి మన టీం కి కెప్టెన్ గా ఉండేది ఎవరు? అలా అడుగు శుభం. అంకిత్ ఎందుకు అలా అంటున్నావు? శుభం, మన టీమ్ లో ఒక స్టార్ ప్లేయర్ కూడా లేడు. అయితే ఒక స్టార్ ప్లేయర్ లేని టీం ఏదైనా ఉందా అంటే పీకే లో అది మనదే. లాస్ట్ సీజన్ అంటే బెస్ట్ రైడర్స్ ఉన్నారు టీమ్ లో, కానీ ఈసారి ఒక్క స్టార్ కూడా లేడు. సుధాకర్ ఏమో ఇప్పుడు స్టార్ గా ఎదుగుతుండు. ఇంకా లీ అంటావా? తను ఎప్పుడో పీకే 7 లో ఆడిండు, మళ్ళీ ఇప్పుడు ఆడుతుండు. లీది గ్రేట్ కంబ్యాక్. కాకపోతే ఉండాలిగా ఒక్కరు అయినా టీం ని లీడ్ చేసేటందుకు. అయ్యో ఇదా నీ బాధ? ఇంకా నేను ఏదో ఉందనుకున్నాగా అంకిత్. మన టీం కి రైడర్ వచ్చి సుధాకర్. తను లాస్ట్ సీజన్ లోనే 100 పాయింట్లు సాధించిండు. ఇంకా లీవ్ వచ్చేసి ఎంతో ఫిట్ గా ఉండు. సందీప్ కూడా బాగానే ఆడుతుండు. మన టీం యంగ్ ప్లేయర్స్ తో ఉంది, ఎంతో టాలెంట్ కూడా ఉంది. ఇక డిఫెండింగ్ అంటావా? లెఫ్ట్ కార్నర్ లో నువ్వు, రైట్ కార్నర్ లో నేను. మనం లాస్ట్ సీజన్ లోనే 60+ స్కోర్ చేసినాం. ఈసారి రైడర్స్ ని తొక్కేద్దాం. వాహా, ఏమైనా చెప్పినావా? గ్రేట్ భాయ్, నువ్వు టీం ని మంచిగా మోటివేట్ చేస్తున్నావు. నువ్వు గ్రేట్ భాయ్. ఇంతకు కెప్టెన్ గా ఎవరు ఉంటారు మన టీం లో? నేను మాత్రం ఉండను సారు. నువ్వు వదిలే సుధాకర్, ఎందుకంటే నువ్వేగా మెయిన్ రైడర్ వి. మళ్ళా నువ్వు ఆడుతున్న సెకండ్ సీజనే. నెక్స్ట్ సీజన్ అంటే చూద్దాంలే, కానీ ఈ సీజన్ అయితే వద్దు. యాంకుల్నైనా శుభమైన వీళ్ళలో ఒకరు అయితే బెటర్ అనిపిస్తుంది నాకు. బ్రోస్ మన కోసాప్ చూసుకుంటా లేండి. అది మనం ఫస్ట్ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేద్దాం. యాంకుల్ని భాయ్, నువ్వు ఫిట్ గా ఉండడానికి కారణం ఏంటి? రీజన్ అంటూ ఏం లేదు, కాకపోతే 8 hours జిమ్ లోనే ఉన్నా. అదే నా బాడీ సీక్రెట్.